టమాటా సాస్, సోయా సాస్, పచ్చిమిర్చి, గార్లిక్, ఆనియన్స్ అండ్ 2 eggs. ఒకటి నూడిల్స్ మసాలా. స్టవ్ ముట్టించుకొని ఎగ్ నూడిల్స్కి చేసుకుందాం. ఈజీగా 4 persons తినొచ్చు. ఓకేనా? మంచిగా బాయిల్ అయ్యాక ఎగ్ నూడిల్స్ చేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. కొంచెం లైట్గా పలుకున్నప్పుడే తీసేయాలి. లైట్గా, ఎందుకంటే మనం ఆల్రెడీ మళ్ళీ ఎగ్ నూడిల్స్ చేసినప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెడతాం కదా, అప్పుడు మొత్తం బ్యాలెన్స్ ఉడికిపోతాయి. 90% ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. జల్లీలు వేసుకుందాం. ఇప్పుడు మొత్తం వాటరు వేడి చేసుకొని, నూడిల్స్ వేడి చేసుకొని జల్లీలు వేసుకుందాం. గిన్నె హై ఫ్లేమ్లో పెట్టుకొని టేబుల్ స్పూన్ నూనె వేయండి. ½ స్పూన్ ఇంకేది వేసుకున్న ఎగ్ వేసుకోండి. మంచిగా సిమ్లో మంచిగా వేయాలి. ఇప్పుడు ఎందుకు ఇక కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఎగ్ అనేది ఇలా బ్రేక్ చేసుకున్నాం. బ్రేక్ చేసుకొని ఇందులో వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాము. కొంచెం సాల్ట్, ఇప్పుడు ఈ నూడిల్స్ మనం వేసేసుకుందాం. ఇందులో ఈ నూడిల్స్ మనం వేసేసుకున్నాం. ఇట్లా విడివిడి చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. ఇప్పుడు కారం టేస్ట్ సరిపడా కారం, ఉప్పు వేసుకున్నాం. కొంచెం సోయా సాస్ వేసుకున్నాం. కొంచెం టమాటా సాస్ వేసుకున్నాం. నూడిల్స్ మసాలా వేసేసుకొని బాగా హై ఫ్లేమ్లో కలిపేసుకున్నాం. ఎమ్మీ నూడిల్స్ రెడీ. ఎగ్ నూడిల్స్ రెడీ. సర్వ్ చేసుకొని తినడమే. ఎమ్మీ నూడిల్స్ రెడీ. ఆనియన్స్తోని నిమ్మకాయతోని గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. బాయ్ గాయ్స్. టేస్ట్ చూసి చెప్పండి. మీరు ట్రై చేయండి, నచ్చితే. బాయ్ గాయ్స్.